హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాథ్స్ క్లాస్లో ట్రిగ్నోమెట్రీ, త్రికోణమితి ఈ చాప్టర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఇవి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి. 10th క్లాస్ లెవెల్లో ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ చాప్టరు, అన్ని ఫార్ములాలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఫాలో అయిన వాళ్ళు ఇవి ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఛానల్లో అవి ఒకసారి చూడండి. ట్రిగ్నోమెట్రీలో మనం కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం చేసుకొని ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లంనైనా ఒక్క మెథడ్లోనే కాదు, ఎన్ని మెథడ్స్లో అయినా మనం చేయొచ్చు. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. cosecant 65 plus theta minus secant 25 minus theta. ఇప్పుడు ఇక్కడ cosecant theta secant thetaకి రివర్స్ తెలుసు కదా మనకి. ఇక్కడ రివర్స్ అంటే cosecant theta అంటే 1/secant theta అని కాదు. మనకి cosecant theta అంటే 1/sin theta, అలాగే secant theta అంటే 1/cos theta. కానీ cosecant 90 minus theta is equal to secant theta అవుతుంది. అలాగే secant 90 minus theta is equal to cosecant theta అవుతుంది. కాబట్టి cosecant 65 plus thetaని మనము secant 90 minus 65 plus theta అంటే 65 plus thetaకి బ్రాకెట్ అని రాయొచ్చు కదా. అంటే secant 90 minus 65 plus theta cosecant theta అంటే secant 90 minus theta cosecant theta అవుతుంది కదా. కాబట్టి దీన్ని ఇలా రాసుకుందాం, మైనస్ secant 25 minus theta. ఇప్పుడు secant 90 మైనస్ని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ 65 మైనస్ 65 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ theta మైనస్ secant 25 minus theta. 90 minus 65 25. కాబట్టి secant 25 minus theta minus secant 25 minus theta. This is equal to 0. సో మనకి D కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ sin x minus y cos y ప్లస్ cos x minus y sin y. ఇది డైరెక్ట్ ఫార్ములా. sin a cos b ప్లస్ cos a sin b, అది sin a ప్లస్ bకి ఫార్ములా. sin a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b. సో sin ఇక్కడ a అంటే x మైనస్ y, b అంటే y. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, sin a ప్లస్ b అంటే sin x minus y plus y. y cancel. This is equal to sin x. Sin x ఎక్కడ ఉంది, c. So c is the correct answer. Next, tan a minus b is equal to 7/24. Tan a is equal to 4/3. Then tan b is equal to how much? ఇప్పుడు దీనికి మనం కొంచెం ఆలోచించి, ఏ మైనస్ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, మనకి బి కావాలి. బి కావాలంటే బీని మనం ఏం రాయొచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని రాయొచ్చు కదా. ఇప్పుడు దీన్ని విడదీస్తే ఏమవుతుంది, ఏ మైనస్ ఏ ప్లస్ బి అవుతుంది. ఏ క్యాన్సిల్ బై బి మిగులుతుంది. కాబట్టి బీని ఏ మైనస్ బి అని రాద్దాం. అప్పుడు tan బి ఈజ్ ఈక్వల్ టు tan ఏ మైనస్ బి. ఇప్పుడు ఇది ఎలా ఉంది, tan ఏ మైనస్ బి లాగా ఉంది. tan ఏ మైనస్ బి ఫార్ములా tan ఏ మైనస్ tan బి, బి అంటే ఇక్కడ ఏ మైనస్ బి బై 1 ప్లస్ tan ఏ tan బి. బి అని వచ్చినప్పుడు ఏ మైనస్ బి రాసుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు tan ఏ అంటే ఎంత, 4/3 మైనస్ tan ఏ మైనస్ బి 7/24 by 1 plus 4/3 into
7/24. ఎల్సిఎం 24 అవుతుంది. 3 8s are 8 4s are 32 minus 7 by ఇక్కడ 3 into 24 ఉంది. 3 into 24 72. సో 72 ఎల్సిఎం ఇక్కడ బై 1 వేసుకుంటే 72 ప్లస్ 4 7s are 28. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను. 32 minus 7 12 minus 7 5 2 25 by 24. ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేద్దాం. ఇంటూ 72 by 72 plus 28 2 plus 8 10 7 plus 2 9 plus 1 10 100. 24తో 3 times 25తో 4 times. సో 3/4. 3/4 ఆన్సర్ సి. నెక్స్ట్ ప్రాబ్లం. cos x minus y is equal to 3 cos x plus y. Then cot x plus cot y is equal to. ఇప్పుడు ఇది 2 ఫార్ములాస్ యూజ్ చేసి మనం చేయొచ్చు. అంటే 2 మెథడ్స్లో చేయొచ్చు అనమాట. ఈ ఫార్ములాలన్నీ రీసెంట్గా షార్ట్ వీడియోలో పెట్టున్నాను. సో ఆ వీడియోని వాచ్ చేయండి. ఇప్పుడు cos x minus y cos x plus y రెండు కనపడుతున్నాయి కదా. దీనికి ఫార్ములా cos a minus b by cos a plus b is equal to 1 plus tan a tan b by 1 minus tan a tan b. ఇది దీనికి ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, లేకపోతే cos a minus b cos a plus b ఫార్ములాస్ విడిగా యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్లో cot x ప్లస్ cot y కాదు, cot x ఇంటూ cot y. సో ఇప్పుడు cos x minus y cos x plus y ఫార్ములాస్ యూజ్ చేద్దాం. cos a minus b ఫార్ములా cos a cos b ప్లస్ sin a sin b. సో cos x minus y అంటే cos x cos y ప్లస్ sin x sin y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ cos a plus b ఫార్ములా cos x cos y minus sin x sin y. This implies cos x cos y plus sin x sin y. ఇవి 3తో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ cos x cos y మైనస్ 3 ఇంటూ sin x sin y. సో ఇవి రెండింటిని అటు తీసుకెళ్తే ఏమవుతుంది, 3 cos x cos yలో నుంచి cos x cos y పోతే 2 cos x cos y. ఇది sin x sin y మైనస్ అవుతుంది. అటు వెళ్తే ప్లస్ ఉంది కాబట్టి అటు వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు -3 sin x sin y మైనస్ sin x sin y మైనస్ 4 sin x sin y అవుతాయి. ఈజ్ ఈక్వల్ టు 4 sin x sin y. దిస్ ఇంప్లైస్ 2తో 4 2 టైమ్స్. ఇప్పుడు cos x sin x ఇటు తీసుకొద్దాం. cos x బై sin x cos y బై sin y అంటే cos x బై sin x cos y బై sin y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అప్పుడు cos x బై sin x అంటే cot x, cos y బై sin y అంటే cot y. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. 2 ఈజ్ ద ఆన్సర్ బి. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని ఈ ఫార్ములా యూస్ చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములాలో పెడితే ఏమవుతుందంటే ఇక్కడ ఏబీల బదులు XYలు ఉన్నాయి కాబట్టి 1 ప్లస్ tan x tan y 1 మైనస్ tan x tan y వస్తాయి. tan x అంటే 1/cot x కాబట్టి అలా మార్చుకొని చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సిగ్మా sin a మైనస్ b బై cos a cos b. ఇప్పుడు సిగ్మా sin a మైనస్ b అంటే sin a మైనస్ b ఫార్ములా వేద్దాం. sin a cos b మైనస్ cos a sin b బై cos a cos b. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీనికి ఇది సపరేట్గా రాద్దాం. సిగ్మా sin a cos b
బై కాజ్ ఏ కాజ్ బి మైనస్ కాజ్ ఏ సైన్ బి బై కాజ్ ఏ కాజ్ బి. ఇక్కడ కాజ్ బి క్యాన్సిల్, కాజ్ ఏ క్యాన్సిల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సైన్ ఏ బై కాజ్ ఏ టాన్ ఏ మైనస్ సైన్ బి బై కాజ్ బి టాన్ బి. ఇప్పుడు సిగ్మా అంటే మనకు అర్థం ఏంటి? టాన్ ఏ మైనస్ సిగ్మా తీసేస్తే టాన్ ఏ మైనస్ టాన్ బి ప్లస్ టాన్ బి మైనస్ టాన్ సి ప్లస్ టాన్ సి మైనస్ టాన్ ఏ. ఇది మనకి సిగ్మాకి అర్థం అనమాట. సో ఇక్కడ టాన్ ఏ క్యాన్సిల్, టాన్ బి క్యాన్సిల్, టాన్ సి క్యాన్సిల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే సిగ్మా కాస్ బి మైనస్ సి బై సైన్ బి సైన్ సి. ఇది కూడా ఇందాకట్లాగే సిగ్మా కాస్ బి మైనస్ సి బై సైన్ బి సైన్ సి. ఇక్కడ మనం కాజ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేద్దాం. కాస్ బి మైనస్ సి అంటే కాస్ బి కాస్ సి ప్లస్ సైన్ బి సైన్ సి బై సైన్ బి సైన్ సి. ఇప్పుడు ఇవి రెండిటికి దీన్ని సపరేట్గా రాద్దాం. సిగ్మా కాస్ బి కాస్ సి బై సైన్ బి సైన్ సి ప్లస్ సైన్ బి సైన్ సి బై సైన్ బి సైన్ సి. ఈ సిగ్మా అనేది దీని మొత్తానికి అన్నమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కాస్ బి బై సైన్ బి కాట్ బి, కాస్ సి బై సైన్ సి కాట్ సి అంటే సిగ్మా కాట్ బి కాట్ సి ప్లస్ ఇవి రెండు క్యాన్సిల్ ప్లస్ 1. ఇప్పుడు సిగ్మాని సపరేట్గా రాద్దాం. సిగ్మా కాట్ బి కాట్ సి ప్లస్ సిగ్మా 1. కాట్ బి కాట్ సి సిగ్మా ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి 180 degrees అయినప్పుడు కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి కాట్ ఏ ప్లస్ కాట్ ఏ కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి కాట్ ఏ ప్లస్ కాట్ ఏ కాట్ బి ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి 180 అయినప్పుడు అంటే అది కూడా ఒక ఫార్ములా అనమాట. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 180 degrees అయినప్పుడు టాన్ ఏ టాన్ బి ప్లస్ టాన్ బి టాన్ సి ప్లస్ టాన్ సి టాన్ ఏ 1. అలాగే కాట్ ఏ కాట్ బి ప్లస్ కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి కాట్ ఏ 1 అవుతాయి అన్నమాట. సో ఇక్కడ సిగ్మా కాట్ బి కాట్ సి అంటే అప్పుడు ఏమవుతుంది 1 అవుతుంది. ప్లస్ సిగ్మా 1 అంటే 3, సిగ్మా 1 అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 3. సో 1 ప్లస్ 3 4. 4 is the right answer. Next, tan 45 plus a plus tan 45 minus a is equal to 3. Then tan cube 45 plus a plus tan cube 45 minus a is equal to ఎంత? ఇప్పుడు దీన్ని మనం చూస్తే ఎలా కనపడుతుంది? ఇది a ప్లస్ బి లాగుంది, ఇది a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లాగుంది. కాబట్టి a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ని మనం ఏం రాసుకోవచ్చు? a ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ బి అని రాసుకోవచ్చు. సో ఆల్జీబ్రాలో మనకి ఫార్ములా ఉంది. సో ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. tan క్యూబ్ 45 ప్లస్ ఏ ప్లస్ tan క్యూబ్ 45 మైనస్ ఏని a ప్లస్ బి అంటే tan 45 ప్లస్ ఏ ప్లస్ tan 45 మైనస్ ఏ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ tan 45 ప్లస్ ఏ ఇంటూ tan 45 మైనస్ ఏ అంటే ఏబి. ఏ అంటే ఇక్కడ tan 45 ప్లస్ ఏ, బి అంటే tan 45 మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి అంటే tan 45 ప్లస్ ఏ ప్లస్ tan 45 మైనస్ ఏ.
దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు tan 45 ప్లస్ ఏ ప్లస్ tan 45 మైనస్ ఏ ఏమని ఇచ్చారు 3 అని ఇచ్చారు. కాబట్టి దీని హోల్ క్యూబ్ అంటే 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ tan 45 ప్లస్ ఏ ఇంటూ tan 45 మైనస్ ఏ 1. దానికి కూడా ఫార్ములా ఉంది, ఫార్ములాస్లో ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ tan 45 ప్లస్ ఏ ఇంటూ tan 45 మైనస్ ఏ 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 3s are 9. So 27 minus 9, 18. B is the right answer. Next, cos 10 pi by 13 plus cos 8 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 10 పై 3 పై రెండు కలిపితే 13 అవుతుంది, 8 పై 5 పై రెండు కలిపితే 13 అవుతుంది. కాబట్టి ఇవి రెండింటిని ఒక దగ్గర రాసుకుందాం. cos 10 pi by 13 ప్లస్ cos 3 pi by 13 ప్లస్ cos 8 pi by 13 ప్లస్ cos 5 pi by 13. ఇప్పుడు cos a ప్లస్ cos b అంటే 2 cos a plus b by 2 cos a minus b by 2 ఫార్ములా. cos a plus cos b is equal to 2 cos a plus b by 2 cos a minus b by 2. So this is equal to 2 cos 10 pi by 13 plus 3 pi by 13 by 2 అంటే 1 by 2 ఇంటూ 10 pi by 13 plus 3 pi by 13. 10 pi plus 3 pi 13 pi by 13 ప్లస్ cos 8 pi by 13 plus cos 5 pi by 13. దీనికి కూడా సేమ్ ఫార్ములా 2 cos a plus b by 2. సారీ, ఇక్కడ ఇంకో స్టెప్ ఉంది కదా, 2 cos a plus b by 2 రాసాం, cos a minus b by 2 రాయాల. cos a minus b by 2 అంటే cos half into 10 pi minus 3 pi by 13, 7 pi by 13. నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు దీనికి కూడా ఇదే ఫార్ములాని యూస్ చేద్దాం. cos 8 pi by 13 ప్లస్ cos 5 pi by 13. 2 cos a plus b by 2, 2 cos by 2 ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ 8 pi by 13 5 pi by 13. 8 pi plus 5 pi 13 pi by 13 into cos a minus b by 2, 8 pi minus 5 pi 3 pi by 13. This is equal to 2 cos half into 13 pi by 13 అంటే pi by 2 cos half into 7 pi by 13 అంటే 7 pi by 26 ప్లస్ 2 cos 13 pi by 13 అంటే pi by 2 ఇక్కడ కూడా ఇంటూ cos ఇక్కడ 1 by 2 ఉండాలి కదా, cos 3 pi by 13 ఇంటూ 1 by 2 అంటే 3 pi by 26. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, cos pi by 2 cos pi by 2 2 cos pi by 2 కామన్ 2 cos pi by 2 cos 7 pi by 26 ప్లస్ cos 3 pi by 26. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే cos pi by 2 అంటే ఎంత, cos 90, cos 90 వాల్యూ ఎంత 0. సో 0 ఇంటూ సంథింగ్ 0, సో మనకు ఆన్సర్ 0. ఇక్కడ 0 లేదు కాబట్టి నన్. సో మనకి నన్ ఏది కాదు అనే ఆప్షన్ కూడా ఒక్కొక్కసారి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ sin 15 ప్లస్ cos 105 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకుందాం, cos 105ని 90 ప్లస్ 15 అని రాసుకోవచ్చు. సో sin 15 ప్లస్ cos 90 ప్లస్ 15.
దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 15 ప్లస్ కాస్ 90 ప్లస్ తీటా ఏమవుతుంది? మీకు వెంటనే ఈ క్వాడ్రంట్స్ గుర్తు రావాలి. ఇక్కడ 360 ప్లస్ తీటా, 90 మైనస్ తీటా. ఇక్కడ 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా. 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా. 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా. సో ఈ 4 క్వాడ్రంట్స్ మనకు గుర్తు రావాలి. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి కొసికెంట్కి పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్కి కాట్కి, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్కి సీకెంట్కి. సో ఇక్కడ మనకి కాస్ 90 ప్లస్ తీటా, 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్. ఇక్కడ సైన్ కొసికెంట్కే పాజిటివ్, ఇది కాస్ కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది. 90 ప్లస్ అంటే కాస్కి సైన్ వస్తుంది, సైన్కి కాస్ వస్తుంది. అదే 180 అనుకోండి, సైన్కి సైనే వస్తుంది, కాస్కి కాసే వస్తుంది. సో కాస్ 90 ప్లస్ తీటా మైనస్ సైన్ 15 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ సైన్ 15 మైనస్ సైన్ 15, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా మనకి 0 అనే ఆప్షన్ లేదు, సో డి. నెక్స్ట్ కాస్ 9 ప్లస్ సైన్ 9 బై కాస్ 9 మైనస్ సైన్ 9. ఇది డైరెక్ట్ ఫార్ములా. కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. ఇది దేనికి ఫార్ములా అంటే tan 45 ప్లస్ తీటా. అలాగే కాట్ 45 మైనస్ తీటా, ఇవి రెండిటికి ఇది ఫార్ములా అనమాట. సో ఇక్కడ తీటా దగ్గర 9 ఉంది, tan 45 ప్లస్ తీటా అంటే tan 45 ప్లస్ 9 అవుతుంది. 45 ప్లస్ 9 54, tan 54. అదే కాట్లో రాయాలంటే కాట్ 45 మైనస్ 9 అవుతుంది, అంటే కాట్ 15 మైనస్ 9 6, 36 అవుతుంది. కాట్ 36 ఉందా? లేదు. tan 54 ఉంది, కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 1/4 ఇంటూ √3 cos 23 మైనస్ సైన్ 23. ఇప్పుడు దీన్ని చూస్తే మనకు ఒక ఐడియా రావాలి. 1/4 ఇంటూ దీన్ని బై 2 వేసుకున్నాం అనుకోండి, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. అంటే 2తో మల్టిప్లై చేసి 1/2 అంటే √3/2 cos 23 మైనస్ 1/2 sin 23 అని రాసుకుందాం. అంటే 1/2తో మల్టిప్లై చేసి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం అనమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 2/4 అంటే 1/2 అవుతుంది. 1/2 √3/2ని cos 30 అని రాసుకోవచ్చు. cos 23 మైనస్ హాఫ్ అంటే sin 30 sin 23. దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ cos A cos B మైనస్ sin A sin B. అది దేనికి ఫార్ములా? cos A ప్లస్ B. సో cos 30 ప్లస్ 23, దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ cos 53. ఎక్కడ ఉంది మనకి? A. సో A ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ tan A ఈజ్ ఈక్వల్ టు 2 tan B ప్లస్ cot B, దెన్ 2 tan A మైనస్ B. సో డైరెక్ట్ ఫార్ములా వేసేద్దాం. 2 tan A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B. ఇది tan A మైనస్ B ఫార్ములా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan A దగ్గర 2 tan B ప్లస్ cot B సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 tan B ప్లస్ cot B మైనస్ tan B బై 1 ప్లస్ tan A దగ్గర 2 tan B ప్లస్ cot B ఇంటూ tan B. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 tan B మైనస్ tan B,
tan b అవుతుంది. tan b ప్లస్ cot b by 1 ప్లస్ 2 tan b ఇంటూ tan b 2 tan స్క్వేర్ b ప్లస్ cot b ఇంటూ tan b. cot b అంటే 1 బై tan b అని రాయొచ్చు. సో tan b క్యాన్సిల్ అవుతాయి. సో ప్లస్ 1 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan b ప్లస్ cot bని cot bని 1 బై tan b రాసామనుకోండి. tan b ప్లస్ 1 బై tan b బై 1 ప్లస్ 1 2 ప్లస్ 2 tan స్క్వేర్ b. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ tan b ఇంటూ tan b tan స్క్వేర్ b ప్లస్ 1 బై tan b అంటే ఆ బై tan bని ఇక్కడ రాసుకుంటే tan స్క్వేర్ b ప్లస్ 1 బై ఇవి రెండిట్లో 2 కామన్ తీస్తే 2 ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ b. అప్పుడు ఈ టూ క్యాన్సిల్ 1 ప్లస్ tan స్క్వేర్ b tan స్క్వేర్ b ప్లస్ 1 క్యాన్సిల్ 1 బై tan b వస్తుంది. 1 బై tan b అంటే అర్థం cot b. సో cot b ఎక్కడ ఉంది? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ tan 5x ఇంటూ tan 3x ఇంటూ tan 2x. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఒక ఐడియా రావాలి. ఇక్కడ 5x ఉంది, 3x ఉంది, 2x ఉంది. 5x అంటే 3x ప్లస్ 2xే కదా. కాబట్టి రెండిటి పక్కల tan రాద్దాం. tan 5x అంటే tan 3x ప్లస్ 2x. దిస్ ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ b tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని ఇటు పక్కకు తీసుకెళ్దాం. దిస్ ఇంప్లైస్ tan 5x ఇంటూ 1 మైనస్ tan 3x tan 2x ఈజ్ ఈక్వల్ టు tan 3x plus tan 2x. This implies tan 5x into 1 tan 5x minus tan 5x into tan 3x into tan 2x is equal to tan 3x plus tan 2x. This implies ఇప్పుడు దీన్ని అటు పంపించి దీన్ని ఇటు తీసుకొద్దాం. tan 5x మైనస్ tan 3x మైనస్ tan 2x ఈజ్ ఈక్వల్ టు ఇది అటు వెళ్తే ప్లస్ అవుతుంది. tan 5x tan 3x tan 2x. సో మనకు అడిగింది tan 5x tan 3x tan 2x. ఇది అడిగారు, ఇది ఆన్సర్. tan 5x మైనస్ tan 3x మైనస్ tan 2x డి. నెక్స్ట్ cot స్క్వేర్ 15 మైనస్ 1 బై cot స్క్వేర్ 15 ప్లస్ 1. ఇప్పుడు మనకి sin 15 cos 15 tan 15 cot 15 ఈ వాల్యూస్ కానీ తెలుసుంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు. సో sin 15 అంటే √3 మైనస్ 1 బై 2√2. cos 15 అంటే √3 ప్లస్ 1 బై 2√2. tan 15 అంటే 2 మైనస్ √3. cot 15 అంటే 2 ప్లస్ √3. సో ఈ వాల్యూస్ని యూజ్ చేసి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయొచ్చు. cot స్క్వేర్ 15 మైనస్ 1 బై cot స్క్వేర్ 15 ప్లస్ 1 అన్నారు. ఇప్పుడు cot 15 వాల్యూ డైరెక్ట్గా అప్లై చేసి చేయొచ్చు, లేకపోతే దీన్ని cos బై sin అని రాసుకొని కూడా చేయొచ్చు. సరే చూద్దాం. cos బై sin అని రాసుకుందాం. cot స్క్వేర్ని cos స్క్వేర్ 15 బై sin స్క్వేర్ 15 మైనస్ 1 బై cos స్క్వేర్ 15 బై sin స్క్వేర్ 15 ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ 15 ఈ sin స్క్వేర్ 15తో 1ని sin స్క్వేర్ 15 బై ఇక్కడ ఒక sin స్క్వేర్ 15 బై వస్తుంది, ఇక్కడ ఒక sin స్క్వేర్ 15 బై వస్తుంది. అవి రెండు క్యాన్సిల్.
సో కాస్ స్క్వేర్ 15 ప్లస్ సైన్ స్క్వేర్ 15. దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటాకి ఫార్ములా కాస్ 2 తీటా, కాస్ 2 ఇంటూ 15 బై కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1. సో కాస్ 2 ఇంటూ 15 కాస్ 30. కాస్ 30 ఎంత? √3/2. సో √3/2 మనకి ఆన్సర్. అలాగే దీన్ని కాట్ 15 అంటే 2 + √3 అని అప్లై చేసాం అనుకోండి, ఎలా వస్తుందో చూద్దాం. 2 + √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 బై 2 + √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది a + b హోల్ స్క్వేర్, a స్క్వేర్ 4 ప్లస్ b స్క్వేర్ 3 ప్లస్ 2ab 2 2s 4 3s 4√3 మైనస్ 1 బై 2 + √3 హోల్ స్క్వేర్ 4 ప్లస్ 3 ప్లస్ 4√3 ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 1 6 ప్లస్ 4√3 బై 7 ప్లస్ 1 8 ప్లస్ 4√3. 2 కామన్ తీస్తే 3 ప్లస్ 2√3 బై 4 ప్లస్ 2√3. 3 ప్లస్ 2√3 బై 4 ప్లస్ 2√3. దీన్ని రేషనలైజింగ్ చేస్తే మనకి ఈ వాల్యూనే వస్తుంది. సో ఒక ప్రాబ్లమ్ని మనం ట్రిగ్నామెట్రీలో ఏ మెథడ్లో అయినా చేయొచ్చు. మనకి ప్రొసీజర్ కరెక్ట్గా ఉండాలి, ఫార్ములాలు కరెక్ట్గా యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం కాస్ 12 మైనస్ సైన్ 12 బై కాస్ 12 ప్లస్ సైన్ 12 ప్లస్ సైన్ 147 బై కాస్ 147. ఇది ఇన్ని వాల్యూస్ ఉన్నాయి అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫార్ములాస్ యూజ్ చేస్తే ఈజీగా అయిపోద్ది. కాస్ 12 మైనస్ సైన్ 12 కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా, కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan 45 మైనస్ తీటా. అంటే ఇక్కడ తీటా దగ్గర 12 కాబట్టి tan 45 మైనస్ 12 ప్లస్ ఇదంతా సైన్ బై కాస్ అంటే tan 147. ఇప్పుడు tan 45 మైనస్ 12 అంటే 33 ప్లస్ tan 147ని tan 180 మైనస్ 33 అని రాయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు tan 33 tan 180 మైనస్ తీటా ఏమవుతుంది? మైనస్ tan 33. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సి. నెక్స్ట్ కొసికెంట్ ఏ మైనస్ 2 cot 2a cos a. ఇప్పుడు కొసికెంట్ ఏని 1/sin a అని రాద్దాం. మైనస్ 2 cot 2a 2 cos 2a బై sin 2a ఇంటూ cos a. ఇప్పుడు 1/sin a మైనస్ 2 ఇంటూ cos 2a బై ఈ cos aని కూడా ఇక్కడ రాద్దాం. sin 2a అంటే 2sin a cos a. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్, cos a క్యాన్సిల్. ఇప్పుడు రెండు దగ్గరలో sin a ఉంది కాబట్టి 1 మైనస్ cos 2a బై sin a. 1 మైనస్ cos 2a అంటే 2 sin స్క్వేర్ a బై sin a. sin a క్యాన్సిల్, 2 sin a. సో ఫార్ములాలు వస్తే ప్రాబ్లం ఈజీగా చేసేస్తాం. నెక్స్ట్ సీకెంట్ 2a ప్లస్ 1 ఇంటూ సీకెంట్ స్క్వేర్ a. సీకెంట్ 2aని 1 బై కాస్ 2a ప్లస్ 1 ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఏని 1 బై కాస్ స్క్వేర్ ఏ. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీస్తే 1 ప్లస్ కాస్ 2a బై కాస్ 2a ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ ఏ. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2a అంటే 2 కాస్ స్క్వేర్ ఏ. అదే 1 మైనస్ కాస్ 2a అంటే 2 సైన్ స్క్వేర్ ఏ బై కాస్ 2a ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్.
2 by cos 2a. Cos 2a పైకి వస్తే secant 2a. 2 secant 2a. So a is the answer. Next, which is correct? Sin 15 is equal to sin 75. Cos 15 is equal to cos 75. Sin 15 value ఎంత? √3 minus 1 by 2 √2. Cos 15 value √3 plus 1 by 2 √2. Cos 15 వాల్యూ sin 75 అవుతుంది. sin 15 వాల్యూ cos 75 అవుతుంది. కానీ ఇవి రెండు ఈక్వల్ అవ్వవు. సో ఈ రెండు కరెక్ట్ కాదు. నన్. డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. sin 25 cos 65 ప్లస్ cos 25 sin 65. ఇది డైరెక్ట్ ఫార్ములా. sin a cos b ప్లస్ cos a sin b. sin a ప్లస్ b. sin a అంటే 25 ప్లస్ b అంటే 65. 25 ప్లస్ 65 90. sin 90 1. సో 1 ఈజ్ ద ఆన్సర్. రెండు దగ్గరలో 1 ఉంది. ఇది మైనస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇది మైనస్ అయి ఉండొచ్చు. సి. నెక్స్ట్, secant 15 ప్లస్ cosecant 15 ప్లస్ cot 15 ప్లస్ tan 15. ఇవి డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోద్ది. secant 15 అంటే √6 మైనస్ √2 ప్లస్ cosecant 15 అంటే √6 ప్లస్ √2 ప్లస్ cot 15 అంటే 2 ప్లస్ √3. tan 15 అంటే 2 మైనస్ √3. సో √2 √2 క్యాన్సిల్, √3 √3 క్యాన్సిల్. √6 ప్లస్ √6 2 √6. 2 ప్లస్ 2 4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2 √6. సి. నెక్స్ట్, cos 15 మైనస్ sin 15. cos 15 అంటే √3 ప్లస్ 1 బై 2 √2 మైనస్ sin 15 √3 మైనస్ 1 బై 2 √2. రెండిటికి 2 √2నే కాబట్టి √3 ప్లస్ 1 మైనస్ √3 ప్లస్ 1 అంటే మైనస్తో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్. 2 బై 2 √2. 2 2 క్యాన్సిల్. 1 బై √2. సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, 1 బై sin 10 మైనస్ √3 బై cos 10. ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. అంటే 1/2 √3/2 అని రాసుకుందాం. అప్పుడు 2తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 1/2 బై sin 10 మైనస్ 2 ఇంటూ √3/2 బై cos 10 ఈజ్ ఈక్వల్ టు 2ని కామన్ తీసేస్తే 1/2 నేను రాయొచ్చు sin 30 బై sin 10 మైనస్ √3/2ని cos 30 బై cos 10. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్సిఎం చేద్దాం. cos 10 ఇంటూ sin 30 cos 10 మైనస్ cos 30 sin 10 బై sin 10 cos 10. This is equal to 2 into sin a cos b minus cos a sin b. Sin a minus b by ఇక్కడ 2 sin a cos b అయితే sin 2a అవుతుంది. 2 sin a cos a అయితే కాబట్టి ఇక్కడ మళ్ళీ 1/2తో మల్టిప్లై చేసి 2తో 1/2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేద్దాం. 2 sin 10 cos 10. ఇక్కడ 1/2 వేసుకున్నాం అంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. ఇక్కడ ఫ్రాక్షన్లో 1/2 వస్తే ఆ 2 పైకి వెళ్తుంది. 2 2 4 అవుతుంది. 4 ఇంటూ sin 30 మైనస్ sin 10 sin 20 బై 2 sin a cos a sin 2a sin 2 ఇంటూ 10
అంటే 4 ఇంటూ sin 20 బై sin 20. sin 20 క్యాన్సిల్, 4 ఆన్సర్ బి. నెక్స్ట్ tan 20 ప్లస్ 2 tan 50 మైనస్ tan 70. ఇప్పుడు 50ని 70 మైనస్ 20 అని రాద్దాం. tan 20 ప్లస్ 2 ఇంటూ tan 70 మైనస్ 20 మైనస్ tan 70. దిస్ ఈజ్ ఈక్వల్ టు tan 20 ప్లస్ 2 ఇంటూ tan a మైనస్ b ఫార్ములా tan 70 మైనస్ tan 20 బై 1 ప్లస్ tan 70 tan 20 minus tan 70. This is equal to tan 20 plus 2 into tan 70 minus tan 20 by 1 plus tan 70 నేను రాయొచ్చు, tan 90 minus 20 అని రాయొచ్చు. tan 90 minus 20 అంటే cot 20. cot 20 into tan 20 ఏమవుతుంది? cot 20 ఇంటూ tan 20 అంటే cot అంటే 1/tan కాబట్టి 1/tan 20 ఇంటూ tan 20 అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది ఇక్కడ. మైనస్ tan 70. దిస్ ఈజ్ ఈక్వల్ టు tan 20 1 ప్లస్ 1 2 2 2 క్యాన్సిల్ ప్లస్ tan 70 మైనస్ tan 20 మైనస్ tan 70. tan 70 క్యాన్సిల్, tan 20 క్యాన్సిల్, 0. సో 0 బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి 50ని 70 మైనస్ 20 అని రాసుకోవాలి అనే ఐడియా రావాలి. సో అది ప్రాక్టీస్ మీద వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. tan a ఈజ్ ఈక్వల్ టు 2 tan b ప్లస్ cot b. దెన్ 2 tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం అనుకుంటా, సో రిపీటెడ్గా వచ్చింది. సరే, 2 tan a మైనస్ bని మనము tan a మైనస్ b ఫార్ములా యూజ్ చేసి రాస్తున్నాము. 2 ఇంటూ tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో ఇక్కడ tan a దగ్గర 2 tan b ప్లస్ cot b రాస్తే ఇందాకట్లాగే సింప్లిఫికేషన్లో మనకి -1 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ tan 70 మైనస్ tan 20 బై tan 50. ఇది ఇందాకట్లాగే ప్రాబ్లము, కాకపోతే tan 50 కింద వచ్చింది డినామినేటర్లో. సో ఇక్కడ కూడా మనం tan 50ని tan 70 మైనస్ tan 20 బై tan 50ని 70 మైనస్ 20 అని రాద్దాం. tan 70 మైనస్ 20. దిస్ ఈజ్ ఈక్వల్ టు tan 70 మైనస్ tan 20 బై tan a మైనస్ b. tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ఇప్పుడు డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు దాని డినామినేటర్ పైకి వెళ్తుంది. సో ఈ tan 70 మైనస్ tan 20 tan 70 మైనస్ tan 20 క్యాన్సిల్, ఇది పైకి వస్తుంది. 1 ప్లస్ tan 70 నేను రాసుకోవచ్చు tan 90 మైనస్ 20 అంటే cot 20, ఇది tan 20. cot 20 ఇంటూ tan 20 1, ఎందుకంటే cot 20 అంటే 1/tan 20 కాబట్టి tan 20 tan 20 క్యాన్సిల్ అవుతాయి. సో 1 ప్లస్ 1 దట్ ఈస్ 2. ఏ ఆన్సర్. నెక్స్ట్ sin a ఈజ్ ఈక్వల్ టు 4/5, cos b ఈజ్ ఈక్వల్ టు -12/13. If a and b are in first and third quadrants respectively, then cos a plus b
అంటే సైన్ ఏ కాస్ బి ఇచ్చారు. ఏబీలు మొదటి మరియు మూడవ పాదాల్లో ఉంటే ఇప్పుడు దీనికి మనం ఫిగర్ వేసుకుందాం. ట్రయాంగిల్ సైన్ ఏ 4/5 అన్నారు. ఏ యాంగిల్ ఇక్కడైతే సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎదుటి భుజము బై కర్ణము, కాబట్టి 4/5. ఇది 4 ఇది 5 అయితే ఇది 3 అవుతుంది పైథాగరస్ థియరం ప్రకారం. నెక్స్ట్ బి చూద్దాం. కాస్ బి -12/13 అన్నారు. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆసన్న భుజము బై కర్ణము. సో 12, 13, ఇది 12 ఇది 13 అయితే ఇది 5 అవుతుంది. ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బి రాయాలి. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ఎంత, మనకి సైన్ ఏ ఇచ్చారు. కాస్ ఏ తెలియాలంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 3/5. ఇప్పుడు ఏ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి అది ఎప్పుడు పాజిటివే ఉంటుంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ కాస్ బి అంతా ఇచ్చేస్తున్నారు -12/13 మైనస్ సైన్ ఏ అంతా 4/5 ఇంటూ సైన్ బి ఎంత 5/13. బి ఏ క్వాడ్రంట్లో ఉంది? థర్డ్ క్వాడ్రంట్, మూడవ పాదంలో ఉంది. మూడవ పాదంలో సైన్ మైనస్ కాబట్టి -5/13 అవుతుంది. -5/13 అంటే ఏ అన్నప్పుడు ఈ ట్రయాంగిల్ చూసుకోవాలి, బి అన్నప్పుడు ఈ ట్రయాంగిల్ చూసుకోవాలి. సో సైన్ బి -5/13 అవుతుంది. ఇది ప్లస్ ఇంటూ మైనస్ -12 3s are 36/5 ఇంటూ 13 5 65. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5s are 20 5 13s are 65. దిస్ ఈజ్ ఈక్వల్ టు 65 కామన్ -36 ప్లస్ 20/65 -16/65. సో సి ఈజ్ ద ఆన్సర్. సో మనకు 16/65 వచ్చిందని చెప్పి ఇది పెట్టేయకూడదు. క్వాడ్రంట్స్ ఎందుకు ఇచ్చారంటే మైనస్ ప్లస్ మనం కరెక్ట్గా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం sin² 75 -sin² 15 degrees. ఇప్పుడు దీన్ని మనం 2 టైప్స్లో చేయొచ్చు. డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయొచ్చు, లేకపోతే ఈ ఫార్ములా వేయచ్చు. sin a plus b ఇంటూ sin a minus b is equal to sin² a మైనస్ sin² b. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇది sin² a మైనస్ sin² b లాగుంది కాబట్టి ఇక్కడ a అంటే 75, b అంటే 15. అప్పుడు sin 75 ప్లస్ 15 ఇంటూ sin 75 మైనస్ 15 అవుతుంది. sin 75 ప్లస్ 15 5 ప్లస్ 5 10 90 sin 90 ఇంటూ sin 75 మైనస్ 15 sin 60. sin 91 sin 60 వచ్చి √3/2. సో 1 ఇంటూ √3/2 √3/2 వస్తుంది. ఇది ఆన్సర్. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. sin 75 degrees అంటే √3 + 1/2√2 మైనస్ దీనికి హోల్ స్క్వేర్. sin² 15 sin 15 అంటే √3 - 1/2√2 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ అంటే 4ab. సో 4 ఇంటూ √3 ఇంటూ 1/2√2 హోల్ స్క్వేర్ అంటే 4 2s 8. ఇది కూడా 8/8 అవుతుంది. ఇది 4 2s. సో √3 ఇంటూ 1 √3/2
సో ఏ మెథడ్లో చేసినా మనకి అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ tan 2a is equal to cot a minus 18 degrees. If 2a is an acute angle, 2a ఒక అల్పకోణం అయితే ఏ వాల్యూ ఎంత? ఇప్పుడు tan 2a is equal to cot a minus 18 అన్నారు కదా, దీన్ని tan 90 మైనస్ a minus 18 అని రాసుకోవచ్చు. అంతే కదా, tan 90 మైనస్ తీటా కాట్ తీటా కాబట్టి దీన్ని 90 మైనస్ a మైనస్ 18 అని రాసాం. ఇది tan ఇది tan కాబట్టి యాంగిల్స్ ఈక్వల్ చేసేద్దాం. 2a ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18. ఇప్పుడు a ఇటు వస్తే 3a ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 18 108. సో a ఈజ్ ఈక్వల్ టు 3తో 3 3s 36 36 degrees. B is the right answer. Next, tan 75 minus tan 30 minus tan 75 tan 30. ఇది కూడా మనం వాల్యూస్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. tan 75 ఎంత? 2 మైనస్ tan 15 degrees 2 minus root 3. tan 75 2 plus root 3 minus tan 30 1 by root 3 minus tan 75 into tan 30 అంటే 2 plus root 3 into 1 by root 3. This is equal to root 3 LCM. ఇక్కడ root 3 into root 3 root 3 into root 3 3 minus 1 minus ఇక్కడ root 3 ఉంది కాబట్టి 2 plus root 3 వచ్చేస్తుంది. ఇప్పుడు 2 root 3 plus 3 minus 1 minus 2 minus root 3 by root 3. This is equal to 2 root 3 minus root 3 root 3. 3 minus 3 0. So root 3 by root 3, that is equal to 1. So 1 D. D is the correct answer. Next, sin 40 sin 100 plus cos 40 cos 100 అంటే sin A sin B plus cos A cos B. ఇది ఏ ఫార్ములా లాగుంది? cos A minus B is equal to cos A cos B plus sin A sin B. సో ఇక్కడ A అంటే 100, B అంటే 40. సో cos A minus B cos 100 minus 40. This is equal to cos 60. Cos 60 1 by 2. So C is the answer. Next, A plus B is equal to 45. Then cot A minus 1 into cot B minus 1. A plus B 45 degrees అయినప్పుడు డైరెక్ట్ ఫార్ములా 1 minus tan A into 1 plus tan A is equal to 2 cot A minus 1 into cot B minus 1 is equal to 2. ఇవి రెండు A plus B 45 అయినప్పుడు ఇవి రెండు ఫార్ములాస్. సో డైరెక్ట్గా వాల్యూ 2. C is the correct answer. Next problem. In triangle ABC, sigma tan A is equal to, ట్రయాంగిల్ ABC అని అన్నారు అని అంటే A plus B plus C is equal to 180 degrees. అది మనకు తెలిసిందే. సిగ్మా tan A అంటే tan A plus tan B plus tan C. A plus B plus C 180 degrees అయినప్పుడు ఈ సిగ్మా tan A దేనికి ఈక్వల్ అవుతుందంటే పై tan Aకి ఈక్వల్ అవుతుంది. పై tan A అంటే tan A ఇంటూ tan B ఇంటూ tan C. సిగ్మా అంటే ప్లస్లు, పై అంటే ఇంటూలు. సో సిగ్మా tan A ఈజ్ ఈక్వల్ టు పై tan A. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకి A ప్లస్ B ప్లస్ C 180 అని ఇవ్వకుండా ట్రయాంగిల్ అని ఇచ్చారు. ట్రయాంగిల్లో 180 degrees అని మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్,
3 cos A plus sin A by cos 30 minus A. దీన్ని మనం √3/2 cos A ప్లస్ 1/2 sin A అని 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేద్దాం బై cos 30 minus A. దిస్ ఈజ్ ఈక్వల్ టు √3/2ని cos 30 అని రాయొచ్చు. సో 2 into cos 30 cos A ప్లస్ 1/2ని sin 30 అని రాయొచ్చు. sin 30 sin A by cos 30 minus A. This is equal to 2 into cos 30 cos A plus sin 30 sin A. cos A cos B plus sin A sin B. అంటే cos A minus B. cos 30 minus A by cos 30 minus A. సో ఈ రెండు క్యాన్సిల్, ఆన్సర్ 2. డి. నెక్స్ట్ sin A plus B ఇంటూ sin A minus Bకు సమానమైనది. ఇందాకే చెప్పుకున్నాము ఆ ఫార్ములా. sin A plus B ఇంటూ sin A minus B అంటే ఫార్ములా sin స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B. అలా కాకుండా కాసుల్లో చెప్పాలంటే cos స్క్వేర్ B మైనస్ cos స్క్వేర్ A. సో ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు కరెక్టే. సో 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సి. సో ఇక్కడితో ఈ ప్రాక్టీస్ టెస్ట్ ఎండ్ చేద్దాము. వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేద్దాం.